నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి మనకి టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి మార్చి 15వ తారీఖు నుండి తీసుకుంటారు. అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 4వ తారీఖు అనేది లాస్ట్ డేటు. ఇదైతే గుర్తుంచుకోండి. ఇవి మనకి టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ కేటగిరీలోకి అయితే వస్తాయి. ఇందులో మనకి సబ్ కేటగిరీలో మళ్ళీ 2 రకాలుగా పోస్టులు అయితే డివైడ్ చేశారు. ఆ వివరాలు కూడా చూద్దాం. అయితే మనకి పే స్కేల్ అనేది చూసుకుంటే 6th CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మినిమం పే స్కేల్ అనేది 35,400 అంటే 35,400 రూపాయల నుండి మ్యాక్సిమం 1,12,400 అంటే 1,12,400 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి అన్ని అలవెన్సెస్ బెనిఫిట్స్ అనేవి క్రెడిట్ అవుతాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అవి కూడా అయితే చూడొచ్చు. మనకి సబ్ కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాను కదా టెక్నికల్ అసిస్టెంట్లో. అవి చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అని చెప్పి 2 కేటగిరీలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించి టోటల్గా మనకి 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి చూసుకుంటే మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్కి సంబంధించి 20, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 9, ఎస్సీకి సంబంధించి 5, ఎస్టీకి సంబంధించి 3, ఓబీసీకి సంబంధించి 15. టోటల్గా మనకి 52 వేకెన్సీస్. అదేవిధంగా మనకి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి చూసుకుంటే టోటల్గా 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి 28, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 13, ఎస్సీకి సంబంధించి 7, ఎస్టీకి సంబంధించి 5, ఓబీసీకి సంబంధించి 22. టోటల్గా 75 వేకెన్సీస్ మనకి టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీలోకి వస్తే ఈ 2 రకాల పోస్టులు అయితే టోటల్గా మనకి 127 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీకి అభ్యర్థులు కూడా పోస్టులు అయితే ఇంక్లూడ్ అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 1 సబ్జెక్ట్ అయితే అయి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. తర్వాత డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ, టెక్నికల్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా ఎవరైతే చేస్తుంటారో బీటెక్లో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. డిప్లొమా ఇన్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను ఎవరైతే ఈ కేటగిరీలో డిప్లొమా చేస్తుంటారో వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు, బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు, డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. నేను ఏవైతే క్వాలిఫికేషన్ చెప్పానో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి డిగ్రీలో మీరు చేస్తుంటే అప్లై అయితే చేయొచ్చు. ఇక కంప్యూటర్ సైన్స్ కూడా మనకి సేమ్ అదే విధంగా ఉంది. కాకుంటే మనకి చూసుకుంటే డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సేమ్ ఉంది. కాకపోతే మనకి ఏదైతే బీటెక్ అని చెప్తున్నానో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆర్ 3 years ఇన్ డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, డిప్లొమా టెక్నికల్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవార్డెడ్ ఫ్రమ్ ది ఆర్మడ్ ఫోర్స్. ఫ్రెండ్స్, మనం ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. జనరల్గా చెప్పాలంటే మనకి డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో ఎవరైతే బీఎస్సీ చేసి ఉంటారో వారైతే ఈ పోస్టులకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్గా చెప్పాలంటే చాలా ఈజీగా అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ పోస్టులకు అప్లై చేయడానికి 30 years అయితే దాటి ఉండకూడదని చెప్పి నాట్ ఎక్సీడింగ్ 30 years ఏజ్ లిమిట్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందో దాని ప్రకారం అప్లికేబుల్ అవుతుందని మెన్షన్ చేశారు. అంటే మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదైతే మీరు చూడొచ్చు. ఇంకా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి మనకి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది మనకి చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇదైతే చూసుకోవచ్చు. ఇందులో మనకి ఏవైతే కేటగిరీకి సంబంధించి పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారంటే ఏ టాపిక్స్ ఉంటాయని. ఆ టాపిక్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్స్, దీనికి సంబంధించి మనకి జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటీ యాప్ట్యూడ్, రీజనింగ్ అండ్ కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 100 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 400 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. టోటల్గా మనకి 2 hours అంటే 120 minutes టైం ఇస్తారు. ఇక ఏదైతే మనకి కంప్యూటర్ సైన్స్ ఉందో దీనికి కూడా సేమ్ అయితే సిలబస్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 400 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. 2 hours టైం ఉంటే 120 minutes టైం అయితే ఇస్తారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 1 మార్కింగ్ ఈచ్ రాంగ్ ఆన్సర్, 0 mark క్వశ్చన్ నాట్ అటెంప్టెడ్. ఫ్రెండ్స్, మనకి నాట్ అటెంప్ట్ చేసిన వాటికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఏదైతే అటెంప్ట్ చేసి తప్పుగా అటెంప్ట్ చేస్తామో వాటికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 టైర్ 1 అనుకోవచ్చు. ఇదైతే రాసిన వల్ల 1:50 రేషియోలో పోస్టులకి అయితే
సెలెక్ట్ చేస్తారంటే అంటే మనకి టోటల్గా 127 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి 50 రేషియోలో అంటే 50తో మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో అంతమందిని ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటారు మెరిట్ లిస్ట్ ద్వారా. అంటే ఒక పోస్ట్కి 50 మంది అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు. తర్వాత వారిని ఫైనల్ చేసి అంటే మరి ఇంకొక CBT 2 అయితే జరిగిన తర్వాత వారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే వస్తుంటాయి. మనకి ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఉంది. ఇక్కడైతే మీకు విజయవాడ అని చెప్పి క్లియర్గా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్. ఇక తెలంగాణలో హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్గా ఉంది. అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అదైతే మీరు గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి మార్చి 15వ తారీఖు నుండి అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కూడా లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కనబడుతుంది. ఈ విధంగా లింక్ అయితే ఇస్తాను. ప్రజెంట్ అయితే మీకు ఈ లింక్ ఇలా నార్మల్గానే ఉంటుంది. కాకుంటే మనకి ఏదైతే మార్చి 15 మార్నింగ్ 9 అయితే అవుతుందో అప్పటి నుంచి మనకి ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు అప్పటి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అని ప్రొవైడ్ చేస్తానంటే నోటిఫికేషన్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి, అదేవిధంగా ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే డిగ్రీలో అందరూ చాలామందికి BSc చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి పోస్టులు అయితే సరిపోతాయి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ కాలేదనుకుంటే ఎవరికైనా సరైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు అప్లై చేయాలనుకుంటే వారికైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఖచ్చితంగా ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.